రైలు ప్రయాణం మన దేశంలో వివిధ మార్గాల ద్వారా నిత్యం అనేక మంది ప్రయాణిస్తూనే ఉంటారు. అయితే అన్నింటికంటే అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉంది కేవలం రైల్వే శాఖ మాత్రమే. నిత్యం లక్షల మంది రైల్వేస్ ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అతి తక్కువ ధరతో దూర ప్రయాణం చేయటమే కాకుండా సేఫ్టీ కూడా ఉంటుందని. అయితే రైల్వేలో ప్రయాణం ఎంత సాఫీగా ఉంటుందో నిబంధనలు ఉల్లంఘిస్తే కూడా అంతే కఠినమైన శిక్షలు ఉంటాయి. ముఖ్యంగా రైలులో ప్రయాణం చేసే సమయంలో ఖచ్చితంగా టికెట్ తీసుకుని ప్రయాణించాలి. అయితే ఇందులో వివిధ రకాల టికెట్స్ ఉంటాయి. రిజర్వేషన్ టికెట్స్ సంబంధించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి తాజాగా రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటో తెలుసుకుందాం. కన్ఫర్మ్ టికెట్స్ లేకుండా వ్యక్తులు రిజర్వేషన్ కోచ్లోకి ప్రవేశించి అక్కడి ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి చూస్తున్నాం. స్లీపర్ కోచ్లో వేరొకరు బుక్ చేసిన సీట్లో కూర్చోవడం, అక్కడే నిలబడటం మొదలైన సంఘటనలు రైలు ప్రయాణాన్ని చికాకు పెడుతున్నాయి. దీన్ని నివారించేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. వెయిటింగ్ టికెట్స్ కలిగి ఉన్న ప్రయాణికులు టికెట్ను ధృవీకరించకుండా కన్ఫర్మ్ టికెట్స్ లేని వ్యక్తులు రిజర్వేషన్ కోచ్లోకి ప్రవేశించి అక్కడి ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తున్న ఘటనలను వెలుగు చూసినాం. దీన్ని నివారించేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనను రూపొందించింది. వెయిటింగ్ టికెట్స్ కలిగి ఉన్న ప్రయాణికులు టికెట్ను ధృవీకరించకుండా రిజర్వ్ కోచ్లోకి ప్రవేశించరాదని మార్గదర్శకాలలో స్పష్టంగా పేర్కొనబడింది. మీ వెయిటింగ్ టికెట్స్ హోల్డర్స్ రిజర్వేషన్ కోచ్లోకి వెళ్లలేరు. అలా వెళ్ళినట్లయితే వారికి జరిమానా విధిస్తారు టీటీ. పెనాల్టీ మొత్తం కనీసం 440 రూపాయలు ఉంటుంది. రైలు టికెట్స్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, కొనుగోలు చేయొచ్చు. టికెట్స్ను కౌంటర్లో ఆఫ్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు. కౌంటర్లో టికెట్ తీసుకునేటప్పుడు కన్ఫర్మ్ టికెట్ లేకపోతే వెయిటింగ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు కూడా కన్ఫర్మ్ సీట్ లేకపోతే మీరు వెయిటింగ్ టికెట్ కోసం పొందొచ్చు. రైలు ప్రయాణం రోజున కూడా ఈ వెయిటింగ్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఆ డబ్బు తిరిగి పొందుతారు. భారతీయ రైల్వే ఒక రోజులో 10,754 రైలు ట్రిప్పులను నడుపుతోంది. అంటే రైళ్లు ఎన్నిసార్లు తిరుగుతాయి? ఒక సంవత్సరంలో ప్రజలు చేసిన మొత్తం రైలు ప్రయాణం 700 కోట్లు. అయినా కూడా వెయిటింగ్ టికెట్ సమస్య వేధిస్తోంది. అంటే రైళ్ల సంఖ్య పెరగాలి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. అలాగే 3 ఏళ్లలో 3,000 కొత్త రైళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది. వెయిటింగ్ లిస్టులో సమస్యను పరిష్కరించడంలో ఇది సహాయపడవచ్చు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ గత ఏడాది కూడా ఇదే అంశంపై మాట్లాడారు. ఇది 30% పెరిగితే వెయిట్ లిఫ్టింగ్ దాదాపు 0 అవుతుంది. బుక్ చేసిన దాదాపు అన్ని టికెట్స్ కన్ఫర్మ్ చేసిన టికెట్స్ కూడా ఉంటాయి. వెయిటింగ్ టికెట్ అనే సమస్య ఉండకుండా పోతుందని రైల్వే శాఖ భావిస్తోంది.